ఈ వీడియో మీ లైఫ్లో బెస్ట్ వీడియో కాబోతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే లా నెంబర్ 3 ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని తప్పుగా వాడుతున్నారు. ఇలా కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ రోజు వరకు చాలా పెద్ద సందర్భాల్లో మేజర్ రోల్ ప్లే చేసింది. ఈరోజు ఈ వీడియోలో ఈ లా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక్క ఎగ్జాంపుల్ సరిపోదు. ఈరోజు మనం పాలిటిక్స్, రిలేషన్షిప్, బిజినెస్, హిస్టరీ, స్టడీ వీటన్నిటికీ ఒక్కో ఎగ్జాంపుల్ తీసుకొని ఈ లాని క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మేక్ షూర్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో రోజు ఎంతో కొంత మార్పు తెచ్చేలా ఈ ఛానల్లో కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. సాధారణంగా కొంతమంది జనాలు చాలా ఈజీగా ఓపెన్ అప్ అయిపోతూ ఉంటారు. ఎలా అంటే ఎవరితో అయినా తమ బాధల్ని, తమ ఎమోషన్స్ని చాలా ఈజీగా బయటికి చెప్పేస్తూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల ముందు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేది ఆలోచించకుండా ప్రతి ఒక్కటి ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. జనాల్ని గుడ్డిగా నమ్మి లైఫ్లో జరిగింది, జరగబోయేది, మంచి చెడ్డ అన్నీ చెప్పేస్తూ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చూసుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్కి దేని గురించి అయినా చెప్పారు అండ్ దాన్ని ఎవరితో షేర్ చేయొద్దు, సీక్రెట్గా ఉంచమని కూడా రిక్వెస్ట్ చేశారనుకోండి, అవుట్ ఆఫ్ 10 9 టైమ్స్ ఏమవుతుంది అంటే మీ ఫ్రెండ్ ఆ సీక్రెట్ని కడుపులో దాచుకోలేక ఎవరికో ఒకరికి, అతని లవర్కో, క్లోజ్ ఫ్రెండ్కో ఎప్పుడో ఒకప్పుడు పక్కా షేర్ చేస్తాడు. మన ఇండియన్స్ అందరూ ఇంతే, కడుపులో ఏదీ దాచుకోలేరు. ఎవరితో అయినా దాన్ని చెప్పకపోతే వీళ్ళ కడుపు అనేది ఉబ్బిపోతుంది. మనకు చిన్నప్పటి నుంచి ఒక విషయం నేర్పిస్తూ ఉంటారు, హానెస్టీ ఈజ్ కీ టు సక్సెస్ అని. నిజమే, హానెస్ట్ అనేది సక్సెస్ అయ్యేలా చేస్తుంది, కానీ కొన్ని చోట్ల మాత్రమే. హానెస్ట్గా ఉంటే జనాల మనసుల్ని గెలుచుకోవచ్చు అన్న అపోహలో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ బిజినెస్లో ఇలాంటి హానెస్టీ ఎక్కడా కనిపించదు. వారం రోజుల్లో తెల్లగా అవుతామని ఫెయిర్నెస్ క్రీమ్ రాస్తున్న వాళ్ళు ఇప్పటికీ దాన్ని వాడుతూనే ఉన్నారు. ఒక సబ్బు వాడితే వయస్సు కనిపించదు అనుకొని వాడుతున్న వాళ్ళు ముసలి వాళ్ళు కూడా అయిపోయారు. అయినా అదే సబ్బు వాడుతూనే ఉన్నారు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్సే. 99% మనం వాడే ప్రతి బ్రాండ్లో ఏదో ఒక విధంగా కల్తీ జరుగుతూనే ఉంది. పెద్ద బ్రాండ్ కంపెనీస్కి వాళ్ళ ప్రోడక్ట్ వాడితే జనాలకి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా దాన్ని అమ్మడానికి వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తారంటే, ఆ ప్రమోషన్ చూసిన వాళ్ళు ఈ ప్రోడక్ట్ మన కోసమే తయారు చేశారు అన్నట్టు ఫిక్స్ అయిపోయేలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. హానెస్ట్గా చెప్పాలంటే హానెస్ట్ ఈజ్ కీ టు అఫెండ్ సమ్వన్. ఒకవేళ ఏ కంపెనీ అయినా తన ప్రోడక్ట్ వాడితే క్యాన్సర్ వస్తుందని చెబితే దాన్ని మీరు వాడతారా? అలా చేస్తే వాళ్ళ దందా నడుస్తుందా? మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళకి దీంతో వెంట్రుక కూడా ఫరక్ పడదు. వాళ్ళు కేవలం వాళ్ళ బిజినెస్ని ఎలా పెంచుకోవాలో ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ బిజినెస్ రియాలిటీ కూడా ఇదే. 10 రూపాయలతో తయారు చేసే ప్రోడక్ట్ మీకు 500 రూపాయలకే అమ్ముతున్నామని ఎవరూ మీతో చెప్పరు. ఒకవేళ చెప్తే ఆ 10 రూపాయల ప్రోడక్ట్కి మీరు 500 రూపాయలు ఇస్తారా? వచ్చినా కూడా ఇవ్వరు. మీరు లైఫ్ టైం ఆ ప్రోడక్ట్ వాడినా కూడా ఆ కంపెనీ వాడు ఎందుకింత ప్రాఫిట్ మార్జిన్ సంపాదిస్తున్నాడో మీకు అర్థమే కాదు. జనాలు మీరేం చెప్పినా వినాలి అనుకునే పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి రెస్పెక్ట్, 2 ఫియర్. ఒకవేళ మీరు ప్రెడిక్టబుల్ అయితే ఈ 2 మార్గాల నుండి మీరు ఆ పొజిషన్కి ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఎదుటి వాళ్ళకి మీ నెక్స్ట్ మూవ్మెంటో తెలిసిపోతే మీరు ఎప్పటికీ వాళ్ళని శాసించే స్థానానికి చేరుకోలేరు. లా నెంబర్ 3 దీని గురించే చెబుతుంది. ఈ లాని మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెబుతాను. ఈ లాని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి నేను చెప్పబోయే ఈ ప్రిన్సిపల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. నంబర్ 1, కీప్ పీపుల్ ఆఫ్ బ్యాలెన్స్డ్. మీ యాక్షన్స్ వెనకాల ఉండే ఇంటెన్షన్స్ని వాళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు ఏదైనా సరే ఎందుకు చేస్తున్నారో, దేనికోసం చేస్తున్నారో అనేది తెలియకపోతే మీ ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళ డిఫెన్స్ని ప్రిపేర్ చేసుకోలేరు. మీ ఇంటెన్షన్స్ని దాచేసి వాళ్ళని రాంగ్ రూట్లోకి డైవర్ట్ చేయండి. ఎంతలా అంటే వాళ్ళకి తెలిసే టైంకి మన పని అయిపోయి ఉండాలి. వాళ్ళప్పుడు తెలుసుకున్నా కూడా ఏం చేయలేని స్థితిలో ఉండిపోవాలి. ఇలా చదువుతున్నప్పుడు నాకు చాలా మ్యానిపులేటివ్గా అనిపించింది. బట్ దీంట్లో తప్పు ఉందని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సమాజం ఎంత బ్యాడ్గా ఉందంటే దాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా ఎంతో కొంత బ్యాడ్గా మారాల్సిందే. మంచికి మంచి, చెడుకు చెడు. ఇది లోకనీతి, మనకిది తప్పదు. కానీ ఈ లాని తప్పుడు పనులకు మాత్రం వాడకండి. దీన్ని డిఫెన్స్ కోసం మాత్రమే వాడండి, అంతేగాని అటాకింగ్ కోసం ఎప్పుడు వాడకండి. మరి ఈ లా గురించి మీకు నేనెందుకు చెప్తున్నా అంటే, ఎవరైనా సరే దీన్ని మీ మీద ప్రయోగించినప్పుడు మీకు దీని గురించి తెలియాలి. అందుకే దీన్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీ మీద ఎవరో అటాక్ చేసే ముందే మీరు మీ డిఫెన్స్ని రెడీ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఇంకా క్లియర్గా తెలుసుకోవడానికి కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను, వినండి. నంబర్ 1, దీన్ని పాలిటిక్స్లో కూడా మనం చూసాం.
హీరోషీమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబు దాడి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచంలోని సూపర్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నీ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకోవడానికి నేనంటే నేను ముందని పోటీ పడ్డాయి. కానీ ఇలా జరగాలని అమెరికా ఎప్పుడూ అనుకోలేదు. ఆ సూపర్ పవర్ వేరే వాళ్ళ చేతుల్లో ఉంటే తమకు ప్రమాదమని వాళ్ళకి బాగా తెలుసు. ఇండియా న్యూక్లియర్ వెపన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే యుఎస్ మనకు మీరు దీన్ని తయారు చేయడం కాదు కదా, దీని గురించి ఆలోచించొద్దు అని గట్టిగా చెబుతూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఇండియా తన ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ ఎలా చేయగలిగింది అంటే ఇండియా తన ఇంటెన్షన్స్ని యుఎస్కి తెలియకుండా దాచి ఉంచింది. యుఎస్ శాటిలైట్స్కి కానీ స్పై ఏజెన్సీస్కి కానీ మన దేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా ముందే జాగ్రత్త పడింది. ప్రయోగం కోసం కావాల్సిన ప్రతి ప్రిపరేషన్ నైట్లో చేసేవారు. ఎగ్జాక్ట్ శాటిలైట్ ఎగిరే టైంకి దాన్ని హైడ్ చేసేవారు. పగటిపూట ఆర్మీ బేస్ లాగా కనిపించేలా చేసి రాత్రిపూట న్యూక్లియర్ వెపన్ ప్రయోగం చేసేవారు. ఇలా యుఎస్కి తెలియకుండా మన దేశం ఫస్ట్ న్యూక్లియర్ వెపన్ టెస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. ఒకవేళ ఇలా కాకుండా అమెరికాకి ఇది మనం చేయబోతున్నామని ముందే చెప్పుంటే ఈ రోజుకి కూడా మన దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి కావు. ఈ విషయంలో అన్ని కంట్రీస్తో పోలిస్తే మన దేశం ఈరోజు చాలా వెనకబడిపోయి ఉండేది. నంబర్ 2, రిలేషన్షిప్ గురించి ఇక్కడ చెప్పాల్సి ఉండింది. బట్ రిలేషన్షిప్ అనేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది. ఇక్కడ మూడో వ్యక్తి దీని గురించి ఏదో ఒక మ్యానిపులేటివ్ ట్రిక్ చెప్తే దానివల్ల వాళ్ళ రిలేషన్షిప్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో అందుకే దీని గురించి ఈ వీడియోలో చెప్పకపోవడమే మంచిది. నంబర్ 3, బిజినెస్ గురించి చెప్పాలంటే నాదే ఎగ్జాంపుల్ చెప్తా. నేను నా కెరియర్ని ఒక కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగా స్టార్ట్ చేశాను. అక్కడ అందరికీ నేను ఒక ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను అని మాత్రమే తెలుసు. బట్ నా ట్రూ ఇంటెన్షన్ అది కాదు. కోచింగ్ సెంటర్స్ ఎలా ఇంత పెద్ద బిజినెస్ని రన్ చేస్తున్నాయి, అసలు ఒక కోచింగ్ సెంటర్ నడపాలి అంటే ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి, ఇవన్నీ తెలుసుకొని మనం కూడా ఒక కోచింగ్ సెంటర్ని రన్ చేయాలి అన్నది నా మెయిన్ ఇంటెన్షన్. బట్ ఈ విషయం అక్కడ ఎవరితో కూడా చెప్పలేదు. ఒకవేళ నేను వాళ్ళతో ఈ విషయం డైరెక్ట్గా చెప్పుంటే వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ ఇచ్చేవారా? ఎప్పటికీ ఇచ్చేవారు కాదు. అక్కడ పనిచేసిన రోజుల్లో వాళ్ళకి కావాల్సిన బెస్ట్ టీచింగ్ ఇచ్చాను. వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఇచ్చి టార్గెట్ కూడా కంప్లీట్ చేశాను. మంచి ప్రాఫిట్స్ వచ్చేలా వాళ్ళ బిజినెస్కి హెల్ప్ అయ్యాను. అండ్ అనదర్ హ్యాండ్ నాకు కావాల్సింది నేర్చుకున్నాను. కొన్ని నెలల్లోనే నా ఓన్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఒక్కడనే దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి మనీ కూడా ఏం చేశాను. దాంతోపాటు రూరల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన 100 మందికి పైగా స్టూడెంట్స్కి గవర్నమెంట్ జాబ్స్ తెప్పించగలిగాను. నంబర్ 4, ఇప్పుడు మీరందరూ రిలేట్ చేసే టాపిక్ గురించి మాట్లాడదాం. ఎగ్జామ్ హాల్లో ఎప్పుడైనా టాపర్తో మాట్లాడారా మీరు? ఒకవేళ మీరు మాట్లాడి ఉంటే ఇది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. అతన్ని మీరు మొత్తం చదివేశావారా అని అడిగితే అతను ఆబ్వియస్లీ రాత్రి కరెంట్ లేకుండే, ఇంట్లో చుట్టాలు వచ్చుండే, అసలు ఏం చదవలేకపోయినా ఎలా రాయాలో తెలీదు, ఏం రాయాలో తెలీదు అని చెప్పుంటాడు. కానీ రిజల్ట్స్ చూస్తే మాత్రం మనోడు ఎప్పట్లాగానే టాప్ కొట్టుంటాడు. అతనికి బాగా తెలుసు తన ఇంటెన్షన్స్ని ఎలా దాచాలో అనేది. ఇది టాపర్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎంత చదివినా అస్సలు చదవలేదు అన్నట్టే ఉంటారు. ఎగ్జామ్ హాల్లో టైంతో పోటీపడి మరీ అడిషనల్ల మీద అడిషనల్ రాస్తూ ఉంటారు. ప్రతిసారి వీళ్ళే టాపర్స్ అవుతూ ఉంటారు. నంబర్ 5, ఇప్పుడు హిస్టరీ గురించి చెప్పాలంటే మరాఠా సామ్రాజ్యం వాళ్ళు తమ వార్ స్ట్రాటజీస్ని చాలా స్మార్ట్గా ప్లే చేసేవారు. మరాఠా సైన్యంతో పోలిస్తే మొఘలుల సైన్యం చాలా పెద్దది. మరాఠాలు తమ వార్ స్ట్రాటజీస్ని చాలా సీక్రెట్గా దాచుంచేవారు. ఎప్పుడు ఏ సైడ్ నుంచి దాడి చేసేవాళ్ళో ప్రత్యర్థులకు అర్థమయ్యేది కాదు. మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కాలకేయ సైన్యంతో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంలో త్రిశూల వ్యూహంతో కాలకేయుని కన్ఫ్యూజ్ చేసి బాహుబలి ఎలాగైతే గెలిచాడో అలాగే మరాఠాలు కూడా దున్నపోతుల కొమ్ములకి మంటలు పెట్టి రాత్రి వేళల్లో యుద్ధ మైదానంలో పరిగెత్తించేవారు. దీన్ని చూసి ప్రత్యర్థులు దాడి ఇటు నుంచి జరగబోతోంది అనుకొని మోసపోయేవారు. తర్వాత తెలిసినా కూడా అప్పటికే జరిగే నష్టం జరిగిపోయేది. మరాఠాలు ఎప్పుడు కూడా తమ నెక్స్ట్ మూవ్ని ప్రత్యర్థులు గెస్ చేయకుండా చాలా పక్కాగా ప్లాన్ చేసేవారు. సో ఇది లా నెంబర్ 3 ఫ్రమ్ 48 లాస్ ఆఫ్ పవర్. ముందు 2 లాస్ గురించి సంబంధించిన వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. ఐఆమ్ షూర్ అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ ఇన్స్పైరింగ్, స్టే కనెక్టెడ్, స్టే మోటివేటెడ్.